క్లాస్ టీచర్ అంతమంది పిల్లలకి చెప్పినప్పుడు, అంతమంది పిల్లలకి అర్థమైనప్పుడు, ఈ పిల్లవాడికి ఎందుకు అర్థం కావట్లేదు? అది కూడా ప్రాబ్లం. అంటే అది కూడా చెప్పలేం. అంటే టీచర్ ఎట్లాగనుకుండాలి అంటే, టీచర్ యొక్క పాత్ర ఏమిటి అంటే, నీ ఎక్స్‌పీరియన్స్ పెరగటం అంటే సంవత్సరాలు పెరగటం కాదు. నా క్లాస్‌లో ఇప్పుడు 40 మంది పిల్లలున్నారు. నా ఇన్‌స్ట్రక్షను హ్మ్. అందులో ఎంత ఎక్కువ మందిని కదిలించగలుగుతుంటే, అంత ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చినట్టు. హ్మ్. దట్ షుడ్ బి ఎ పాయింట్ అనమాట అండి. ఓకే. ఇప్పుడు నేను మొదట్లో ఒక 15 మంది మోర్ అటెంటివ్‌గా నా డెలివరీని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనుకుందాం. హ్మ్. ఈ 15 మందిని 20 మందికి పెంచగలిగినా, 20ని 25 మందికి పెంచగలిగినా, 40కి 40 మందిని తీసుకురాగలిగానా అనేటువంటిదే దట్స్ ద ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అంతే తప్ప నా వెనకాల ఉన్నటువంటి సంవత్సరాలు కాదు. హ్మ్. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు వేరేగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇందాక చెప్పారు 15 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి స్కూల్ పెడతాం. హ్మ్. సుమారుగా వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఒక 30-45 డిఫరెంట్ యాక్టివిటీస్ లిస్ట్ మీకు ఇస్తారు. మా స్కూల్లో ఇది జరుగుతుందండి, అది జరుగుతుందండి, ఇది అండి, ఇదని. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, వీటిలో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్కొక్కరినైనా ఒక మంచి అంటే ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విధంగా ఒక్కొక్క దాంట్లో ఆ క్లాసులో ఒక్కొక్కరినైనా తయారు తీసుకొచ్చారు. చేసేటువంటి అవకాశం ఉందా? జరుగుతుందా అలాగా? లేదు. మరి ఇదంతా బోగసే కదా. అంటే మేము ఇస్తున్నామని మనకి జస్ట్ చూపిస్తారు. తీర్చిదిద్దారా అంటే మరి ఎవరు మీరంతా లేరు. పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద జాబ్‌లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే నేను ఎప్పుడూ అదేనండి. టీచర్ ట్రైనింగ్‌లో మనం చెప్పే మొట్టమొదటి పాయింట్ మీరేం చెప్పారన్నది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. ది మీరు ఇంపార్టెంట్ చెప్పింది ఏమిటంటే ఎంతవరకు రీచ్ అయింది? వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవటానికి నేను ఏ విధంగా మారుస్తాను అనేటువంటిది దట్స్ ద మై ఎక్స్‌పర్టీస్ అనమాట అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో, ఇప్పుడు టీచర్స్‌లో కూడా అది ఉండాలి. పిల్లలయ్యారు, పేరెంట్స్ అయ్యారు. టీచర్స్‌లో అది తీసుకొస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే. టీచర్‌కి ఆ సపోర్ట్ ఇవ్వాలి. టీచర్ నిందించటం కాదు. హ్మ్. డాక్టర్‌ని డయాగ్నోస్ చేయటానికి వెళ్తున్నటువంటి డాక్టర్‌ని హ్మ్. మనం నిందిస్తే ఎట్లా ఉంటుందండి? అతని మీద దెబ్బలాడితే ఎట్లా ఉంటుంది? రైట్? సో, ఆ ఎఫర్ట్ పెట్టాలి అన్నట్లయితే టీచర్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్‌కి సంబంధించి నేను మొట్టమొదట చెప్పిన పాయింట్ అది. టీచర్ వెన్నెముక. సో, టీచర్‌కి ముందు ఆ గౌరవాన్ని పెంచాలి. టీచర్ ఆ గౌరవాన్ని అతను పెంచుకునేటువంటి విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్‌స్టిట్యూట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. టీచర్ ఆటోమేటిక్‌గా టీచర్‌కి వాల్యూ పెరిగితే ఆ ఇన్‌స్టిట్యూషన్ యొక్క వాల్యూ మల్టిపుల్ అయిపోతుందండి. ఈ స్కూల్‌లో ఈ టీచర్స్ బావుంటారు అని. ఆ టీచర్‌కి వాల్యూ లేకుండా ఆ ఇన్‌స్టిట్యూట్‌కి ఏ విధమైన వాల్యూ ఉండదు. హ్మ్. ఆ లోపడున్నటువంటి టీచర్స్‌కి ఆ సరైనటువంటి వాల్యూ అందలేనప్పుడు, లేదా వాళ్ళు డెలివర్ చేయలేనప్పుడు, డెలివర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ వస్తుంది. అది అయినప్పుడు ఆ స్కూల్‌కి కూడా ఏ వాల్యూ ఉండదు. ఇందాక రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి టీచర్స్ అంటున్నారు కదా. టీచర్స్‌ని అడిగినప్పుడు కొంతమంది అంటారు, నేను చెప్పేది మీ అమ్మాయికో, అబ్బాయికో వరకు అర్థం కావట్లేదండి. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. కావాలని ఆ క్లాస్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. టీచర్ యొక్క లక్షణమా అది? టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కదా. నా క్లాస్‌లో 40 మంది ఉన్నారు. హ్మ్. ఒక పేరెంట్‌గా అంటే ఇక్కడ 2 విషయాలుంటాయి. ఒక పేరెంట్‌గా ఒకళ్ళిద్దరిని వీళ్ళు కంట్రోల్ చేయలేరు. హ్మ్. టీచర్స్ అన్నీ కంట్రోల్ చేయాలి. వాళ్ళ బాధ్యత అంటారు. అది హ్మ్. కంప్లీట్‌గా రూల్డ్ అవుట్. ఫస్ట్ మీ ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వగలరో అది ముందు ఇవ్వటానికి ట్రై చేయండి. మరి ఇక్కడ ఆ పేషెన్స్ వినట్లేదు అంటారు ఆ కదా పేషెన్స్ మీరు పేరెంట్స్. తెచ్చుకోండి. హ్మ్. తెచ్చుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా టీచర్‌ని అడగండి. ఓకే. రైట్. ఇప్పుడు ఇక టీచర్ విషయానికి వద్దాం. హ్మ్. ఇప్పుడు వినట్లేదు అనుకునేటప్పుడు అదే కదా అప్పుడే కదా నా రోల్ వస్తుంది. పేరెంట్స్ చాలా మంది కంప్లెయింట్ చేస్తారు కదా, అస్సలు వినడండి మా అబ్బాయి ఇంట్లో మీకు అసలు ఒక్కొక్కటి వినడు. చెప్పినా పీటీఎంకి వెళ్తారు. పీటీఎంకి వెళ్ళినప్పుడు ఏం వింటారు? ఏదైనా ఒక పీటీఎం నుంచి ఇంకొక పీటీఎంకి మీరు రైట్ ఇన్సైట్స్ యెస్ ఇది చేంజెస్ అంటే హ్మ్. అనేటువంటి విధంగా మీరు ఉత్సాహంగా వెళ్ళేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఒకసారి కామెంట్ చేయమని చెప్దాం. పీటీఎంకి వచ్చేటప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేటప్పుడు మరి ఏంటది ఉపయోగం ఏముంది? ఇప్పుడు వెళ్తారు, వింటారు, తీసుకొచ్చిన వస్తారు. తర్వాత ఆ పీటీఎం అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఒక 2 రోజులు ఎప్పటికైనా నిందించి ఆ 2 డేస్ ఉంటాం. థర్డ్ డే ఇంకుండదు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. సో అందుకే ఇక్కడే చాలా ప్రధానమైనటువంటి మాట నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ చేశాం కదా, ఎండ్ పాయింట్కి వద్దాం. టీచర్ అన్నాం. టీచర్ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను. ఓకే. రైట్. ఆచార్య దేవోభవ. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు మనం గురు. అంటే అంత స్థానాన్ని ఇచ్చాం మనం. రైట్. సో మరి ఈ టీచర్కి సంబంధించి
మనం అతన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏమిటి? ఇది కీలకమైనటువంటి పాయింట్. గవర్నమెంట్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండీ! నిజంగా ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే నిజంగా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మార్పును తీసుకురావాలి అని అనుకున్నట్లయితే, ఆ ఫలాలు సాధారణమైనటువంటి కింది స్థాయి కుటుంబానికి కూడా అందించాలన్నప్పుడు, అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుందండి. లేకపోతే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా బాగుపడదు. నాకు ఎప్పుడు ఆనందమో తెలుసా అండి? ఎస్సీ కేటగిరీ నుంచి, ఎస్టీ కేటగిరీ నుంచి ఫస్ట్ టైమ్ చదువుకుని వాళ్ళు కొంతమంది మెరిట్‌లో వస్తారు. కొంతమంది రిజర్వేషన్‌లో వస్తారు. మంచి మంచి ర్యాంక్స్‌తో కొంతమంది డాక్టర్స్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. సార్ నాకు ఈ కేటగిరీ అండి. పలానా ప్లేస్ నుంచి చేస్తున్నాను. ఇదే అండి నాకు జరిగింది ఇది. ఇన్ని మార్కులు వచ్చినాయి వస్తుందా సార్ అన్నప్పుడు. నాకు వాళ్ళ మార్కులు విన్న వెంటనే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆనందం ఇది కదా! దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ అయ్యాడు. లేకపోతే ఒక మంచి ఇంజినీర్ అయ్యాడు. మంచి స్కిల్స్‌తో బయటకొచ్చాడు అనుకునేటప్పుడు దట్స్ ఎనఫ్ అండి. మొత్తం ఎంటైర్ తరాలు మారిపోతాయి. సో దట్స్ ద పవర్. సో ఆ ఫలాలు మనం అందించాలని అనుకునేటప్పుడు ఇది లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్‌లో మొట్టమొదటిది ఏమిటంటే గవర్నమెంట్లు మొట్టమొదటి విషయం ప్రధాన పక్షమైనా, ప్రతిపక్షమైనా ఇది కంటిన్యూటీ ఉండాలండి. ఈయన పథకాలు వేరు, ఆయన అట్‌లీస్ట్ నా అభ్యర్థన ఏమిటంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇద్దరూ కలిపి డెవలప్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్‌తో ముందుకెళ్ళాలనేటువంటిది, అలాంటిది జరగాలనేటువంటిది నా ఆకాంక్ష అండి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి, నేను ఇందాక చెప్పాను కదండీ! ఒక చోట 65% వరకు, ఇంకొక చోట 55% వరకు 2 స్టేట్స్‌లో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ క్యాటర్ చేస్తున్నాయి. మనం ఓవరాల్‌గా స్ట్రెంథెన్ చేయాలన్నట్లయితే ఈ వ్యవస్థలో అంటే గవర్నమెంటు, ప్రైవేటు టోటల్‌గా టీచర్స్‌కి సంబంధించినటువంటి ఆ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి 21st సెంచరీకి సంబంధించి మారినటువంటి పేరెంట్స్ యొక్క ప్రాధాన్యతలు, పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్సు, పేరెంట్స్ యొక్క ఆకాంక్షలు, పిల్లల యొక్క మార్పు, అది ఆన్‌లైన్ గేమ్స్ కానివ్వండి, రకరకాల ఎక్స్‌పోజర్ కానివ్వండి, రైట్? అదే సందర్భంలో బయట ఔట్ సైడ్ మారుతున్నటువంటి ప్రపంచం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని టీచర్స్‌ని రెడీ చేయాల్సినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేయగలిగితే ఆ మార్పు వస్తుంది. మరి దీనికి మూలం ఎవరో చెప్పమంటారా? దీనికి అంటే దీన్ని నిజంగా భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ఆ మార్పుని తీసుకురావటానికి మొట్టమొదట ప్రధాన భూమిక పోషించేటువంటి దాంట్లో మొట్టమొదటిది గవర్నమెంట్స్ అయితే, రెండోది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? టీచర్ సంఘాలండి. గవర్నమెంట్ టీచర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ భుజాల మీద ఆ బాధ్యతను తీసుకోగలిగినట్లయితే అంత యూనిటీ ఉందా అసలు? టీచర్స్‌లో అంత యూనిటీ ఉందా? సో ఉంటుందండి. ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరి అయినటువంటి వేలో మనం తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు ఈ కోరుకున్నటువంటి మార్పు, మీరు అనుకున్నటువంటి మార్పుకి మించి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది రాకుండా ఏమిటంటే ఇవన్నీ కూడా పై రంగులు వేయటం అనేటువంటిది మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం వెళ్ళదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక 2 స్కూల్స్ ఉన్న ఒక స్కూల్‌లో 2000 మంది నో సీట్స్ బోర్డ్ పెట్టారు అని అనుకుందాము. రైట్? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు కదా! సో మనం వీళ్ళందరికీ కూడా ఎలా క్యాటర్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. విద్యను అందించే విద్యాలయాలు ఇంకా పెరగాలి. యూనిటీ ఉండాలి. ఇంకొక విషయం మరలా అంటే మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి అనుకుంటున్నాం కదా! ఓకే. అంటే నేను అనేది ఏమిటంటే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. ఇది చేసుకుంటూనే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. అది ఒకటి. ఇంకోటి చెప్పమంటారా? ఇదివరకు విద్య అందరికీ అందాలనేటువంటిది మన లక్ష్యం. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు విద్య అందుతూ వెళ్తుంది. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది మన బాధ్యత. ఇది డిఫరెన్స్. ఇప్పుడు అసలు స్కూల్ వెళ్ళాలంటే ఎక్కడో స్కూల్ వెళ్ళేటువంటి పరిస్థితి, అసలు స్కూల్‌కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కాదు. ఉన్న ప్రతి చోట క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సుబ్బు సార్, ఫైనల్‌గా అసలు మీరు పేరెంట్స్, టీచర్ అండ్ పిల్లలు అండ్ ఆ మేనేజ్మెంట్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక 4-5 మంచి పాయింట్స్ చెప్తారా? చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే అండి, మన వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అని నేరో అయిపోయింది. దేనికి నేరో అయిపోయిందంటే మార్క్స్, ర్యాంక్స్‌కి నేరో అయిపోయింది. దాని యొక్క విశేషమైనటువంటి పరిధి ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలండి. సో దానికేమిటంటే
మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్. ఉమ్, పిల్లల్లో రెండవది ఏమిటంటే ఆ క్యూరియాసిటీ పెంచడం. ఉమ్, మూడవది రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకురావటం. ఉమ్, ఇక్కడ ఏమైందంటే పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని అమాంతం ఇటు స్కూల్స్, ఇటు పేరెంట్స్ మింగేశారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో వాళ్ళకి అంటే ఏదో చేసేయాలనేటువంటి తలంపుతో మంచి ఉద్దేశమే కావచ్చు, బట్ అల్టిమేట్గా అది చాలా మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు దూరం చేసేటువంటిది. సో ఇవి జాగ్రత్తగా మనం తీసుకురాగలిగినట్లయితే ఆ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్తో క్యూరియాసిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సో దట్ ఇవన్నీ. ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్, ఆ పెద్ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం తీసుకొచ్చినప్పుడు, ఆ తీసుకురావటానికి స్టేక్ హోల్డర్స్ అంతా ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనకు అందుతాయండి. లేదు అంటే అంతే నడుస్తుంది, అంతే ఎక్కడ వేసిన సిస్టమ్ గొంగళి నడుస్తుంది, అక్కడే ఉంటుంది. సిస్టమ్ నడుస్తుంది అంతే. నడుస్తుందా అంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ అనేది ఉండదు అక్కడ. ఉండదు. సూపర్. అసలు ఈ ప్రోగ్రాంలో చాలా తెలియని విషయాలు పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అండ్ ఎడ్యుకేషన్ నడిపే సంస్థలకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు, ఎగ్జాంపుల్స్తో సహా. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. మళ్ళీ కలుద్దాం ఒక మంచి అంశంతో. సో చూశారు కదా, క్వాలిటీ ఆఫ్ అ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఉంటే మనం చాలా తొందరగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు మీరైనా సరే మీకు ఏమైనా ఇది చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ శుభసారిస్తారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.